హలో అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో నారు ఆర్డర్ చేశాము, మందులు కొట్టని ఆర్గానిక్ నారు అని చెప్పాను కదా. సో అదైతే రెడీ అయింది అని వాళ్ళు కాల్ చేశారనమాట. ఇంకా వెళ్ళి నారు కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఒక బస్తడు నారు తెచ్చాము ఈసారి. బేసిక్గా లాస్ట్ వీడియోలో నేను చెప్పినప్పుడు ఎవరో ఒకళ్ళు కమెంట్ పెట్టారు, అంటే నారుకు కూడా ఆర్గానిక్గా ఉంటుందండి, దానికి కూడా మందులు కొడతారా అని. నాకు కూడా ఈ ఫార్మింగ్లోకి దిగాకే తెలిసిందండి ఆ విషయం. నారుకేముంది, నారుకు కొడతారన్న విషయం తెలియదు నాకు, కానీ నారుకే చాలా ఎక్కువగా కొడతారంట మందు. అది కూడా ఈ నారు వేసే వాళ్ళే, తయారు చేసే వాళ్ళే చెప్పారనమాట. కొడతామమ్మా అనేసి. అప్పుడు నేను అడిగాను, మరి ఎలాగా, మేము ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం కదా అని అంటే, మీకు కావాలి అని అంటే ఆర్డర్ మీద మేము రెడీ చేసి ఇస్తాము, కానీ రేటు డబుల్ ఉంటుంది, దానికి నీమ్ ఆయిల్ తప్ప వేరే ఏం స్ప్రే చేయము, మొక్క ఎదగడానికి కానీ అలాగా అని చెప్పి అన్నారనమాట. అంటే పర్వాలేదు, మాకు రూపాయి పోయినా ఏం లేదు, ఇలా ఆర్గానిక్గా కావాలి అని చెప్పాము. అప్పుడు వాళ్ళు మనకు రెడీ చేసి ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మన పొలంకి చాలా దూరం, ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో వెళ్ళి, అంటే చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఎవరు కూడా ఇలాగా ఆర్గానిక్ కావాలంటే రెడీ చేసి ఇస్తామని చెప్పలేదన్నమాట. ఒక్కరైతే కొద్దిగా చెప్పాడు, ఒక అతను చెప్పాడు చేసిస్తామని. సరే అనేసి లాస్ట్ టైం వాళ్ళ దగ్గరే తీసుకొచ్చాము. కొద్దిగా వరకు, అంతా కాదు, వంకాయ, టమాటో, పచ్చిమిర్చి అలాంటివి మాత్రమే, బంతినారు అలాంటివి దొరుకుతాయండి మనకి ఇక్కడ. అంటే అందరు రైతులు వేసేటివి మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి. ఇంకా మిగతా తీగ జాతివి అలాంటివి అయితే నేను సిటీలోనే గోపాల్ నర్సరీలో, బానూరు దగ్గర గోపాల్ నర్సరీ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొస్తాను. సో ఈసారి అయితే ఇక్కడ బంతినారు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వంకాయల్లో రకాలు, పచ్చిమిర్చిలో ఒక 2 రకాలు, బంతిలో ఒక 2 రకాలు, టమాటో, వీటి వరకు తీసుకొచ్చానమాట. టమాటో మొక్కలతోటి నారు వేయడం అయితే స్టార్ట్ చేసామండి. మేము ఎప్పుడైతే నారు వేయాలి అని ఆర్డర్ చేసామో అప్పటి నుంచి మేము కొద్దిగా ఎక్కడెక్కడ ఏ పంట వేయాలి అన్నది చూసుకొని దాన్ని పట్టే నేను నారు కూడా తీసుకొస్తాను, ఎంత నారు పడుతుంది ఏంటి అని. అంటే ఉన్న ప్లేస్ని వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకుంటూ మొక్కలు పెడతాను, అవి పెద్దవి అయినా చిన్నవి అయినా సరే. అంటే వాటికి కరెక్ట్గా స్పేస్ ఉండాలి, అండ్ మనకి ఎంత పంట అవసరమో, అంటే ఎంత మనము ఈల్డ్ తీయాలి అనే దాన్ని బట్టే తీసుకొస్తానమాట. సో ఇదైతే మనకి మన హౌస్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా ముందు 1 వీక్ ముందు నుంచే ఇంకా గోవిందమ్మ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటుంది. మేము ఎలా పెడతామంటే నారుని, మేము ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతటిని కూడా మడిలాగా చేసేసి ఫుల్గా ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పాటు పైప్తో వాటర్ వదిలేస్తామండి. పైప్ వదిలేస్తాం ఆ మడిలో, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా వాటర్ నిలబడేటట్టుగా చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఇలా నేలని ఇలా చేసుకొని మనం కనుక నారు పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ఎప్పుడైనా సరే, అంటే ఇన్ జనరల్గా నేను చేసిన రీసెర్చ్లో కానీ జనరల్గా పెద్దవాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, మనం ఏ నారైనా సరే పెట్టుకుంటే, విత్తనాలు కాదండి, ఓన్లీ నారు గురించి చెప్తున్నాను, ఇలా నారు పెట్టుకుంటే మనకి 24 to 48 hours చెమ్మగా ఉంటేనే మనకు ఆ చెట్టు సర్వైవ్ అవుతుంది అన్నట్టుగా చెప్తారు. అందుకే మేము ఏం చేస్తామంటే, ఎప్పుడైనా సరే, అది రైనీ సీజన్ అయినా కాకపోయినా ఏ సీజన్ అయినా సరే, ఇలా వాటర్ అంతా కూడా మన వరి నారులో అంత ఎక్కువగా కాదు, ఆ టైప్లోనే అంత వాటర్ అంతా కూడా పెట్టేసి, ఇంకా మళ్ళీ దాన్ని తవ్వి ఇలా నాటు పెట్టకుండా డైరెక్ట్గా మొక్కనే భూమిలోకి ఇలా కుచ్చేస్తామన్నమాట. అది ఆటోమేటిక్గా నిలబడిపోతుంది. నెక్స్ట్ 1 డే తర్వాత ఇంకా అది స్టాండర్డ్ కూడా అయిపోతుంది అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా, సేమ్ అదే పద్ధతిలో మొక్కలన్నీ పెట్టేసింది గోవిందమ్మ. అది కూడా ఒక లైన్, ఒక సీక్వెన్స్లో అలా పెట్టుకుంటాం కదా. ఇంకా ఈ మడి అంతా కూడా ఇప్పుడు మీకు కనిపించే దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా అన్ని టమాటో నారైతే పెట్టేశామండి. టమాటో మొక్కలు ఒక 50 వరకు పెట్టుకున్నాము.
టమాటో మొక్కలకి అక్కడ సరిపోలేదండి. ఇంకా ఒక 20 మొక్కలు అలా ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కొద్దిగా వేరే మన ఇంటికి రైట్ సైడ్‌లో కొద్దిగా ప్లేస్ ఉందని చెప్పి ఇంకా అసలు యాక్చువల్‌గా ఇక్కడ పెట్టాలనుకోలేదు. అందుకే మేము ఇక్కడ ముందే తడిపి పెట్టుకోలేదన్నమాట. ఇంకా ఒక పక్క పైపు వేసుకుంటూ ఒక పక్క నాటేసుకుంటున్నాము. ఎందుకంటే నేను పొలంకెళ్ళాక నాకక్కడ 4:00 అట్లా కాల్ వచ్చింది. ఇట్లా రెడీ అయింది అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారనమాట. నారు రెడీగా ఉందమ్మా ఇప్పుడు వేసుకోవచ్చు అని. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకునేసరికి సాయంత్రం అయిపోయింది. మళ్ళీ తెల్లారికి నారు ఇదైపోతుంది కదా అని ఇంకా మళ్ళీ చీకటి అయిపోతుందని ఒక పక్క వాటర్ పెట్టుకుంటూనే పొలం పనులన్నీ నారేసుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తానండి. నాకు పొలం దగ్గరికి వెళ్తే నేను చాలా వీడియోలో కూడా షేర్ చేశాను కదా, డ్రెస్ ఖరాబ్ అవుతుందనో లేకపోతే ట్యాన్ పడుతుందనో లేకపోతే చేతులు కాళ్ళు ఖరాబ్ అవుతాయనో నాకు అస్సలు అనిపించదు. అండ్ ఈవెన్ పాపం గోవిందమ్మ కూడా నువ్వు కూర్చోపోమ్మా నేను పెడతాను అని అంటది. కానీ నాకు నా చేతులతో నేను నారు వేసుకొని నా చేతులతో నేను పెట్టుకుంటే నాకు అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. అండ్ అందుకే నేను పొలం పనులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు మొక్కల మీద ఈ పొలంలో చేసే చాలామందికి పంట తీయడం ఇష్టం, కానీ రూట్స్ నుంచి దాన్ని ఎలా పండించాలి ఏంటి అన్నది చాలామందికి కొంతమందికి ఐడియా ఉండదు. ఐడియా కంటే కూడా అబ్బా మట్టిలో చేయాలి ఎండలో చేయాలి అని కొంతమందికి ఉంటుంది కదా, కానీ నాకు అస్సలు అలా కాదండి. నాకు కంప్లీట్ ఫార్మింగ్ వర్క్స్ చేయటం, ఫామ్ రిలేటెడ్ థింగ్స్ చేయటం అంటే చాలా ఇష్టము. మట్టి పట్టి ట్యాన్ పట్టి ఏది ఎట్లా పోయినా కూడా నాకు అస్సలు వాటి గురించి అయితే ఆలోచనే ఉండదన్నమాట. నాకు అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా మిగిలిన ప్లేస్ అంతా కూడా క్యాబేజీ క్యాలీఫ్లవర్ అట్లా 1 by 1 పెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి కూడా 8 అయిపోయింది. మేము నారు వేసే టైం వచ్చేసి 5:30 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో ఇంకా ఇక్కడొచ్చేసి మన పచ్చిమిరపకాయల ప్లేస్ అండి ఇది. మన పచ్చిమిరపకాయల తోటలాగా ఉంది కదా, ఆ ప్లేస్ అనమాట. ఇవి మనం పెట్టి కూడా వెరీ స్టార్టింగ్ అండి. మనం పొలం పెట్టినప్పుడు 6 నెలల కిందట పెట్టాము. సో ఇంకా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఇవన్నీ తీసేస్తున్నామని. ఇక్కడ ఏం చేశానంటే ఈ తోట మధ్యలో కూడా ఒక లైన్ అంతా కూడా మా పాప బర్త్డే రోజు కొన్ని మొక్కలు అంటే ఎగ్జాటిక్ ప్లాంట్స్ కొన్ని తెప్పించి వాటినంతా కూడా ఒక 6 నుంచి 7 చెట్లు, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న మొక్కలు వరుస కనిపిస్తుంది కదండి, అవన్నీ కూడా లిటిల్ ఫింగర్ మన అరటి చెట్టు, తర్వాత సీడ్లెస్ జామకాయ, కేరళ ఉసిరి, అలాంటి కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తన బర్త్డే రోజు గుర్తుగా ఇలా ఒక లైన్ పెట్టించాను అనమాట. అవి పోతే మిగిలిందంతా కూడా పచ్చిమిర్చి చెట్లే ఉండేనండి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా పచ్చిమిర్చి తీసేసి పంట మారుస్తూ ఒకటే పంట వేయొద్దు అని చెప్తారు కదా, అందుకే ఈసారి ఈ ప్లేస్ అంతటినీ కూడా బంతి వేసుకున్నామండి మేము. 2 రకాల బంతులు తెచ్చాను, 50 మొక్కలు చొప్పున, ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి. ఆ 2 బంతి మొక్కల్ని కూడా మొత్తం మనము మనము పొలంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. మనకి మొత్తం బంతి మొక్కలు పెట్టించాను. అండ్ ఇంకా కొద్దిగా ప్లేస్ మిగిలితే వేరేటి కూడా పూల మొక్కలే, అవి కూడా పెట్టించాను. అండ్ ఇంకా కొద్దిగా ప్లేస్ మిగిలితే మనం ఈ నారు తెచ్చిన వాళ్ళదే ఫ్రీగా వాళ్ళ దగ్గర ఉంటే కనకాంబరం మొక్కలు ఇచ్చారనమాట, ఒక 20 వరకు. అవి ఆ కనకాంబరం మొక్కలు కూడా వేసాము. అంటే నేనేమనుకున్నానంటే ఈసారికి ఈ ప్లేస్ అంతా కూడా పూల మొక్కలు వేసుకోవాలి అని అనుకున్నాం అనమాట. ఇంకా మొత్తం అంతా కూడా బంతినారు వేసేసాము.
నారంతా వేసేసరికి శారీ అంతా ఖరాబ్ అయిందండి. మళ్ళీ వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కంటిన్యూ చేశాననమాట. ఇంకా గోవిందమ్మ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిరంటే మళ్ళీ వెళ్ళి పిల్లల్ని కూడా డ్రెస్ మార్పించి ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఇంకా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో ఎవరో పిల్లలతో పని చేయించకండి అన్నట్టుగా కామెంట్ పెట్టారు, చాలా ఓల్డ్ వీడియోలో. ఇక్కడ వాళ్ళకు నచ్చి వాళ్ళు ఏదో సరదాగా చేయటమే తప్ప ఇక్కడ అసలు పని చేయటము అట్లా అస్సలు ఉండదండి. ఎందుకంటే అసలు నేను ఫస్ట్ చేయనివ్వను. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు పిల్లలు. జస్ట్ మేము ఈవినింగ్ ఎప్పుడన్నా మాకు లేట్ అయిపోతే వస్తే అలా సరదాగా నీళ్ళు పట్టడము, చెట్లకు నీళ్ళు పెట్టడము నేను చేస్తాను, పిల్లలు ఉంటారు కదా అలా తప్ప వాళ్ళు ఎప్పుడు వర్క్ చేయరనమాట. ఇంకా ఫైనల్గా కొద్దిగా నారు మిగిలిందండి, పచ్చిమిర్చి నారు. అది గోవిందమ్మ ఉండి నేను పెట్టుకుంటాను కానీ నువ్వు కూరగాయలు హార్వెస్ట్ చేసుకోపమ్మా, చీకటి పడుతుంది, మళ్ళీ వీడియో రాదు నీకు అని అంటే ఇంకా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా పాలకూర లాస్ట్ టైము పాలకూర కూడా హార్వెస్ట్ చేసినప్పుడు ఒకళ్ళు చాలా బాగా కామెంట్ పెట్టారండి. అంటే వాళ్ళు మీరు రూట్స్ నుంచి తెంపకండి స్వాతి గారు, మీరు కట్ చేస్తే మళ్ళీ వస్తుంది అని. అది అప్పటికే 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేశానండి. అలా హార్వెస్ట్ చేశాను కదా అని మళ్ళీ నెక్స్ట్ టైము కొత్త విత్తనాలు వేసుకోవచ్చు అనేసి అలా తీసానమాట. అండ్ ఈ వరలు కూడా ఇంకా కొన్ని వేయించాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఈ కైండ్ ఆఫ్ మెథడ్ అనేది బాగా నచ్చింది. సో ఇంకా కూడా కొన్ని వరలు కూడా వేయించి ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు అండ్ తీగ జాతి వాటిని కూడా దీంట్లో చుట్టూ కొంచెం కర్రల్లాగా పెట్టి ఏదో డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి కొన్ని వీడియోస్ చూస్తుంటే. 1 by 1 ప్రయోగాలు చేసి ఇంప్లిమెంట్ చేసి చూడాలి. ఇంకా కూరగాయలైతే అవి కొన్ని వస్తున్నాయండి ఇప్పుడు. ఎందుకంటే మనం అన్ని తీగ జాతివి కూడా తీసి కొత్తగా పెట్టాం కదా, ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. తీగ జాతివి అయితే ఇంకేమీ ఎక్కువ స్టార్ట్ అవ్వలేదనే చెప్పాలి. కాకరకాయలే అక్కడొకటి వస్తున్నాయి. ఇంకా ఈ చామాకులు అయితే ఒక 2 మడులు పెట్టుకున్నామండి. చామాకులు మెయిన్గా ఏంటంటే చామగడ్డ కంటే కూడా చామాకు చాలా హెల్తీ. చామాకుని పప్పు చేసుకోవచ్చు, చామాకు పొట్లాలు చేసుకోవచ్చు, ఆకుకూరలాగా వండుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అందుకే నేను వీక్లో ఒకటే చామాకుల కూర ఉంటుంది మన ఇంట్లో. చామాకుతో ఏదో ఒక రెసిపీ. ఇంకా ఇక్కడ కాకరతీగ పెట్టాం కానీ బేసిక్గా ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా బాగా నీడొచ్చేస్తుంది. టేక్ చెట్లు పెరిగిపోయి వేప చెట్లు అన్నీ పెరిగి, సో టేక్ చెట్లనే కొద్దిగా ట్రిమ్ చేయించాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ విజిట్లో ఆ పని పెట్టుకుందామని అనుకుంటున్నాము. వాటిని అన్నిటిని ట్రిమ్ చేయిస్తే కొద్దిగా ఎండ వస్తుంది. ఎండ లేకపోతే మాత్రం మనం ఎంత మంచి నారు పెట్టినా, ఎంత మంచి సీడ్స్ పెట్టినా మనము తీయాలనుకున్నంత క్రాప్ అయితే తీయలేము. ఇక్కడైతే మనం లాస్ట్ టైము ఎయిర్ పొటాటో అండ్ దొండపాదు 2 పెట్టాం కదండి, ఆ 2 కూడా మంచిగా ఎన్నుకున్నాయి అన్నమాట. ఇంకా ఇవి మంచి ఎండొచ్చే ప్లేస్లో పెట్టేశాను ఈసారి. అండ్ కాకరకాయలు అక్కడొకటి అలా శాంపిల్గా వస్తున్నాయి అంతే. ఇంకా ఎక్కువ మొత్తంలో రావట్లేదు, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ టైం మనం పెట్టాం కదా నాటు ధనియాలు. ఈ నాటు ధనియాలు అయితే పుష్కలంగా వస్తున్నాయి అన్నమాట. ఇంక ఇది క్లవ్ బీన్స్ అండి. క్లవ్ బీన్స్ ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం చెట్టు నిండా ఇలా పర్పుల్ కలర్లో పూలుండి ఎంత బాగా అనిపిస్తాయో. అండ్ క్లవ్ బీన్స్ కూడా నేను సీజన్ ఎప్పుడో చెప్పండి అని అడిగాను కదా, ఇది యాక్చువల్గా రైనీ సీజన్లో సీజన్ స్టార్ట్ అయిందండి మనకైతే. ఎంత వస్తున్నాయంటే ఒక 2 kgs అలా వస్తున్నాయన్నమాట. ఇంకా ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి అందరికీ పంచుతున్నాం. అక్కడ గోవిందమ్మ వాళ్ళకి, ఇక్కడ మన ఇంట్లో చేసే శ్యామలకి అందరికి ఇచ్చానమాట ఇవి మాత్రం. ఎందుకంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సేమ్ మన బీన్స్ లాగానే వీటితో మిర్చి బజ్జీ లాగా కూడా చేస్తే వీటిని ఎంత
ఎంత టేస్ట్ ఉంటాయో అంటే బజ్జీలు వేసుకుంటే కూడా. అండ్ క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మాత్రం. ఇక బెండకాయలండి. బెండకాయలు మనకి 2 చోట్ల ఉన్నాయన్నమాట. ఒకటి కంటైనర్ పక్కన ఉన్నాయి. ఇంకొకటి కొంచెం ముందుకు కూడా వేసుకున్నాం కదా! ఓవరాల్‌గా చెట్టు బెండ, కస్తూరి బెండ, నార్మల్ బెండ, ఆ బెండ, ఈ బెండ అన్ని బెండలు కలిపి మనకి తక్కువలో తక్కువ వీక్లీ 2 కేజెస్ వరకు వస్తాయన్నమాట బెండకాయలు కూడా. మెయిన్ ఏంటంటే అండి, మనము స్టార్ట్ చేస్తే ఏమీ తెలియని వాళ్ళు కూడా ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనం అందులోనే చాలా మెలకువలు నేర్చుకోవచ్చు. ఈ వీడియో వరలక్ష్మి వ్రతానికి ఒక 1 డే బిఫోర్ అండి. ఫస్ట్ టైము వరలక్ష్మి వ్రతానికి ఎన్ని ఫ్లవర్స్ పడతాయో తెలుసు కదా! ఏవి కూడా మనం బయట కొనకుండా మామిడాకులు, అరిటాకులు, పువ్వులు, బిల్వపత్రాలు, తమలపాకులు అన్నీ కూడా మన పొలంలో నుంచే వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ అయితే పండ్లు కూడా వస్తాయి, కొబ్బరికాయలు కూడా వస్తాయి. నా థాట్ అదే అనమాట. దేవుడికి కూడా అన్నీ ఆర్గానిక్గా పెట్టాలని ఇప్పటివరకు పువ్వులు అయితే పెట్టగలుగుతున్నాను. ఇది చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఇది పత్తి మందారము. ఇది డేలో 3 కలర్స్‌గా చేంజ్ అవుతదనమాట. అసలు నాకు వరలక్ష్మి వ్రతానికి పువ్వు రావడం అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు 1:00 అలా వచ్చినా కూడా నారు తీసుకొచ్చి ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నాం అనమాట. నారు గురించి కూడా మీకు చెప్పా కదా వీడియోలో, అది విషయం. సో ఇంకా కూరగాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసినాం. ఇవి వచ్చేసి క్లవ్ బీన్స్. ఏమేమి వచ్చినాయి చూడండి. క్లవ్ బీన్స్ అయితే సీజన్ అండి, బాగా వస్తున్నాయి క్లవ్ బీన్స్. తర్వాత కొన్ని చిక్కుడుకాయలు వెళ్ళినాయి. అండ్ పూజ అని తమలపాకులు కూడా తెంపిన, 2 పొప్పడికాయలు అండ్ ఒక 5-6 ఏమంటారు దొండకాయలు. అండ్ ఇవి కాకరకాయలు. ఇది వచ్చేసి పాలకూర. ఇవి వచ్చేసి మన ఏంటిదయ్యి చామాకులు, ఎప్పుడు మర్చిపోతారా చామాకులు. ఇవి వచ్చేసి అన్ని రకాల బెండకాయలు. కొన్ని మొన్న ఇక ముదిరిపోతున్నాయని మా గోవిందమ్మ తీసుకుపోయిందంట, ఎందుకంటే వేస్ట్ అయిపోతున్నాయి లేకపోతే. ఇది కలమాకు. అండ్ ఇవి నల్ల వంకాయలు, ఇవి తెల్ల వంకాయలు, అంట పొడవు వంకాయలంట. కొంచెం కొత్తిమీర కొంచెం ఇది తెంపిన ఇంట్లో ఉంది. పచ్చిమిరపకాయ చెట్లు తీసాం కదా, ఇన్ని వెళ్ళాయి అనమాట దాంట్లోంచి పచ్చిమిర్చి. అండ్ ఇది వచ్చేసి మన అమ్మవారికి పత్తి మందారము, చాలా హ్యాపీ ఉంది. ఇది వచ్చేసి మా బాబుకి రాఖీ ఫెస్టివల్ రోజు రాఖీ చేస్తా. అండ్ అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే బుట్ట నిండా గులాబీలు రావడం అనమాట. అండ్ ఇక్కడ చూడండి గోంగూర కూడా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మన డెకరేషన్ కోసం కనిపిస్తుందా, చీకటి అయిపోయింది, మన ఇవి పొగడబంతి పూలు. ఈ పొగడబంతి పూలు. అండ్ ఇది వచ్చేసి డెకరేషన్కి ప్లస్ అమ్మవారికి నైవేద్యానికి అనేసి అరిటాకులు తీసుకెళ్తున్నా. మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని గులాబీలు రావడం. మన అమ్మవారికి 108 అష్టోత్తరాలకి సరిపోతాయి. సో హ్యాపీ. సో చూసారు కదా, ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.